హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం శాంతి పర్వంలో భాగంగా ఖడ్గ విద్య పుట్టుక గురించి తెలుసుకుందాం. నకులుడు భీష్మాచార్యులు వారిని ఈ విధంగా అడుగుతున్నారు. పితామహ, ఆయుధములలోకెల్లా ధనస్సు ఉత్తమమైంది, కానీ యుద్ధంలో ఆ ధనస్సు విరిగిపోయినప్పుడు ఆత్మరక్షణకు, శత్రువులతో పోరుటకు ఖడ్గము ప్రశస్తము అంటారు. ఆ ఖడ్గ విద్య యొక్క పుట్టుకను గురించి వివరించండి అని అడిగాడు. దానికి సమాధానంగా భీష్మాచార్యులు ఈ విధంగా చెప్తున్నారు. నకుల, బ్రహ్మదేవుడు ఈ జగముల్లో ప్రాణులను సృష్టించాడు. ఈ ప్రాణులు బ్రహ్మదేవుడు నిర్దేశించిన మార్గంలో జీవిస్తున్నారు. ఆ సమయంలో దైత్యులు అన్యాయంగా దేవతలను, మునులను బాధించసాగారు. అప్పుడు బ్రహ్మ హిమాలయ పర్వతంలో 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. తరువాత ఒక యాగం చేశాడు. ఆ యాగాగ్నిలో నుండి ఒక భయంకరమైన భూతము ఉద్భవించింది. దేవతలు, మునులు ఆ భూతాన్ని చూచి భయంతో వణికిపోయారు. ఇంతలో ఆ భూతం ఒక భయంకర ఖడ్గంగా మారిపోయింది. బ్రహ్మదేవుడు భక్తితో ఈశ్వరుణ్ణి మనస్సులో ధ్యానించాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మదేవుడు ఆ ఖడ్గమును శివునికిచ్చారు. ఆ ఖడ్గంతో పరమశివుడు దైత్యుల్ని సంహరించారు. తర్వాత పరమశివుడు ఆ ఖడ్గమును, ఖడ్గ విద్యను విష్ణువుకిచ్చారు. ఆ ఖడ్గ విద్య విష్ణువు నుండి మరీచికి, మరీచి నుండి పరశురామునికి, పరశురాముని నుండి మునులకు, మునుల నుండి ఇంద్రునికి, ఇంద్రుని నుండి దిక్పాలకులకు సంక్రమించింది. దిక్పాలకులు ఆ ఖడ్గ విద్యను మనువుకు ఉపదేశించారు. మనువు నుండి ఖడ్గ విద్య వంశపారంపర్యంగా దుష్యంతునకు సంక్రమించింది. దుష్యంతుడు ఖడ్గ విద్యను తన కుమారుడు భరతునికి ఉపదేశించాడు. భరతుని నుండి వంశపారంపర్యంగా వస్తూ ఆ ఖడ్గ విద్య ద్రోణునికి సంక్రమించింది. ద్రోణాచార్యులు వారు మీ 5 పాండవులకు ఖడ్గ విద్యను నేర్పారు, కానీ నువ్వు ఒక్కడివే ఖడ్గ విద్యలో ప్రావీణ్యం సాధించావు అని చెప్పారు భీష్మాచార్యులు వారు నకులునికి. ఇది మనకి మహాభారతం శాంతి పర్వం తృతీయ ఆశ్వాసంలో భాగంగా ఖడ్గ విద్య యొక్క పుట్టుక గురించి. మూలం మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.